గంజాయి సేవించిన వారిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ గంజాయి డిటెక్షన్ కిట్లను రంగంలోకి తీసుకొచ్చిందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈ గంజాయి డిటెక్షన్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, వీటి ద్వారా కేవలం నిమిషాల్లోనే వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అని నిర్ధారణ చేయవచ్చున్నారు. మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక పోలీస్ బృందాల ఏర్పాటు చేశామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ముమ్మర తనిఖీలు చేపడతామన్నారు. గంజాయి సమాచారం అందించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని, గంజాయి రవాణా చేసినా సేవించినా కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పీలు తిరుపతిరావు, కృష్ణ, కిషోర్లు, సిఐలు రఘుపతి రెడ్డి, అంజలి పాల్గొన్నారు. ఫీల్డ్స్లో కూడా చాలా వరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు, రిజల్ట్స్ కూడా వస్తూ ఉంది. మీకు తెలుసు, మనం మొన్న అదే క్రమంలో ఒక వాట్సాప్ నెంబర్ వచ్చి కూడా గంజాయి రిలేటెడ్ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా రివార్డ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనం రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చినాయి. జస్ట్ ఎప్పుడైనా మనకి వచ్చిన కాల్స్ వెంటనే వితిన్ 5 minutes మన ఆఫీసర్స్ అక్కడ రీచ్ అయ్యి చెక్ చేసినప్పుడు కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చినాయి. బట్ ఇట్స్ ఓకే, బట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్, వెదర్ ఇట్ ఈస్ ఫేక్ ఆర్ ట్రూ, దట్ ఈస్ ఫైన్. బట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ఒక అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు. ఆ అనుమానం వచ్చైనా మనకి కాల్ చేశారు కదా, అట్లీస్ట్ జనాలు రెస్పాండ్ అవుతున్నారు కదా అని మనం వీఆర్ హ్యాపీ ఆన్ దట్ పార్ట్. బట్ ఈరోజు కూడా మళ్ళీ నేను అదే విషయంలో అందరికీ రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. మనం చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న పనికి మీ సహకారం కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, పోలీస్కి సమాచారం ఇవ్వాలంటే ఒక రకంగా పాజిటివ్గా సొసైటీకి మంచి చేసేవాళ్ళు సమాచారం ఇస్తారు. రెండోది ఏమవుతుందంటే, కొంతవరకు వాళ్ళకి కూడా భయం ఉంటుంది. అదే సమాచారం ఇచ్చి మనం వాళ్ళని పట్టిస్తే నెక్స్ట్ మాకు ఏదైనా అవుతుందా అనేది ఒక భయంతో చాలా